కొరియా, జపనీస్ రెండూ ఒకేలా ఉంటాయి. కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 అవర్ 45 మినిట్స్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. ఒక దగ్గర ఒక కిస్ సీన్ ఉందంతే. మామూలుగా లవ్ స్టోరీస్ అంటే అబ్బాయి అమ్మాయిని చూడడం, ప్రేమలో పడటం, గొడవలు, చివర్లో కలవడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా అలా కాదు. మరి ఎలాంటిది? అంతకన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సబ్స్క్రైబర్స్ కౌంట్ కనిపిస్తుంది, కానీ వ్యూస్ రావు, నోటిఫికేషన్స్ వెళ్ళాం. ఏంటో మరి నా దరిద్రం అనుకోవాలో ఏంటో మరి తెలియదు, కానీ ఏం చేయలేము. ఇంకా మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. అంతకన్నా ముందు ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరో హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత డేటింగ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంది, కానీ నేను రివీల్ చేయను. చూస్తే మాత్రం స్పాయిల్ చేసినట్టు అయింది. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో కూడా ఒక ట్విస్ట్ వస్తుంది. అసలు ఏంటి వీళ్ళది, లవ్వా, ఫ్రెండ్షిప్పా, ఇంకేదైనా ఉందా, వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ నాకైతే నో డౌట్ భయ్య, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. నచ్చింది మూవీ నాకైతే. మంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్ రైడ్ అని చెప్తాను. క్లైమాక్స్ అయితే ఏడిపించారు. అట్లా వెళ్ళిపోయింది భయ్య సినిమా. ఎక్కడ కూడా క్రింజ్ అనేది లేదు. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, మంచి మంచి సీన్స్తో, మరీ రొటీన్ రొట్టలా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ ఏదో ఫన్తో హీరో హీరోయిన్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా 1 అవర్ 50 మినిట్స్ అయిపోయాక పూర్తి ఎమోషనల్ రైడ్లోకి వెళ్ళిపోయింది. ఆ కనెక్షన్ బాగా పెట్టారు. హీరోయిన్కు ఉన్న ప్రాబ్లంతో హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు ముందే. ఎందుకలా చెప్పాడనేది ఆ లింక్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ ఎందుకలా చేశారనుకున్నా, బట్ ఏం చేయలేం. కొన్ని సిచ్యువేషన్స్ వస్తే, అలా వస్తే అసలే ఒక ప్రాబ్లంలో ఉన్న ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు. అది బాగా నచ్చింది. ఆల్సో క్లైమాక్స్, ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ సీన్స్కి చాలా ఎమోషనల్ అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ ఇది చాలా డిఫరెంట్. ఇందులో ఎక్కడా వల్గారిటీ లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన లవ్ మాత్రమే ఉంటుంది. హీరో హీరోయిన్ను సంతోషపెట్టడానికి చేసే చిన్న పనులు చాలా క్యూట్ అనిపిస్తాయి. హీరో క్యారెక్టర్ రాసిన విధానం బాగా నచ్చింది. ఆ ప్లీజెంట్ విజువల్స్ కానీ, మనసును తాకే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ మ్యూజిక్ మిమ్మల్ని ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. పెద్దగా నెగిటివ్స్ అయితే నాకే పెద్దగా అనిపించలేదు. ఇది కొంచెం స్లో అనిపించవచ్చు, అండ్ యాక్షన్ మసాలా కోరుకున్న వారికి మాత్రం సెట్ అవ్వదు. ఇది కంప్లీట్ ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం, మీరు మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని అయితే చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 3.5/5. రివ్యూ నచ్చిందా? ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.